పైనదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో, సూర్యుడు నెత్తురుగడ్లా లేడు. మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలయ్యా. ఈ ఒక్క ఫ్రేమ్లో ఒక రైటర్, ఒక డైరెక్టర్ మర్చిపోలేని ఒక కాంబినేషన్ కనిపిస్తుంది. రమణ గారు ఒక విలన్ని ఒక డైలాగ్తో అతను ఎంత క్రూరుడో, అందమైన ఆ ఈవినింగ్ సూర్యుడిని కూడా దానిలో బ్లడ్ చూడగలిగేంత క్రూరత్వం ఉన్న మైండ్ అతనిది అని రమణ గారు రాస్తే, శిలోవిట్లో ఆ బ్యాక్గ్రౌండ్లో రాఘోపాలరావు గారు అలా చూస్తూ సెక్రటరీ వైపు మాట్లాడే ఆ షాట్ ముత్యాలమొగ్గు సినిమాలో. వాళ్ళిద్దరూ ఒక ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది అనేది ప్రతి ఫ్రేమ్లో అలాగే ఉంటుంది. బట్ ఒక ఎగ్జాంపుల్, టైం లేదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేశా. అలాంటి ఇద్దరు కారణజన్ములు, వాళ్ళు మన తెలుగు వారికి చేసినంత సేవ నాకు తెలిసి ఇంకెవరు చేసి ఉండరు. బాపు బొమ్మలో ఉన్న తెలుగుతనం ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఏ బొమ్మలో లేదు. అంటే వేరే ఏ భాష కూడా ఆ భాషకి సంబంధించిన ఒక ఐడెంటిఫికేషన్ అయితే లేదు. బాపు గారి బొమ్మలో ఉన్నంత ఐడెంటిఫికేషన్. అంత గొప్ప చిత్రకారుడు ఆయన, అంత గొప్ప దర్శకుడు ఆయన, ఆయన ఆత్మ రమణ గారు. అయితే ఈ రెండు కలిసి ఒక మనిషిలో ఉండడం చాలా గొప్ప విషయం. అది భీమ్ గారు. భీమ్ గారు వెనకెళ్తే నా లైఫ్ స్టార్ట్ అయింది భీమ్ గారి దగ్గర నుంచే. నేను ఇండస్ట్రీ లైఫ్ స్టార్ట్ అయింది. నేను ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం వచ్చాను. 2 అటెంప్ట్స్ చేశాను. 2 అటెంప్ట్స్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత నేను దీనికి పనికిరానని ఇండస్ట్రీ ట్రయల్స్ మొదలు పెడుతున్నప్పుడు ఫస్ట్ టైం నేను భీమ్ గారి దగ్గరికి వెళ్ళా. అప్పటి వరకు నాకు ఇండస్ట్రీలో ఎవ్వరు తెలియదు. ఆయన నాలో ఏం చూసారో తెలియదు, కానీ నన్ను సొంత మనిషిలాగా ఆయన ఇంట్లో ప్రతిరోజు వెళ్ళి ఆయనతో పాటే టైం స్పెండ్ చేసే ఒక అవకాశం. గాంధీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టారు నన్ను. అక్కడి నుంచి నా కెరియర్ స్టార్ట్ అయింది. అందుకు భీమ్ గారు ఒక ఫోన్ చేస్తే నేను ఏమైనా చేస్తాను. అండ్ ఐఎమ్ హియర్ టుడే బికాస్ ఆఫ్ హిమ్. అండ్ అంటే ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నా ఇలాంటి ఒక వేదిక మీద ఉన్నందుకు. ముఖ్యంగా మా రామాచారి గారు లాంటి వారు, పెద్దవారు. కళలంటే ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో కళలకి ఒక వాల్యూ వచ్చిందంటే ఆయన వాళ్ళే. అందుకు ఆయన ఉన్న ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేది చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఆకేళ్ళ గారు పర్సనల్గా నాకు బాగా తెలుసు. ఎస్పెషలీ తేజ గారి సినిమాల షూటింగ్లో మేము చాలా రెగ్యులర్గా కలిసేవాళ్ళం. చాలా చాలా ఆయన నాలెడ్జ్ షేరింగ్లో చేస్తున్నప్పుడు మేము అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాళ్ళం. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న రైటర్ ఆయనతో పాటు కూర్చొని మేము ఇది షేర్ చేసుకుంటున్నాం. ఆయన ఆలోచనలు మేము వింటున్నాం అనే ఉద్దేశం ఇదంతా కూడా. అలాగే భువన్ చంద్ర గారి పాటలు అంటే ఇటు క్లాస్ ఇటు మాస్ రెండు కలిసి రాయగలిగే ఒక అద్భుతమైన రైటర్ భువన్ చంద్ర గారు. ఆయన ఎక్కువగా చెన్నైలో ఉండడం వల్ల ఆయనతో వర్క్ చేసే అదృష్టం నాకు కలగలేదు. ఎందుకంటే నేను అంత వర్క్ అంతా హైదరాబాద్ నుంచే చేసేవాడిని. ఇప్పటికీ అది ఎప్పుడైనా తీరాలి గురువు గారు మీతో వర్క్ చేసే అదృష్టం. అండ్ అలాగే సురేంద్ర గారితో ఇప్పుడే పరిచయం అయింది నాకు. బట్ ఐ హావ్ సీన్ యువర్ కార్టూన్స్ సార్. హిందీలో చాలా కార్టూన్స్ చూశాను నేను. అండ్ ఐఎమ్ రియలీ లక్కీ టు సిట్ బిసైడ్స్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. అండ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ ఈరోజు బాపు రమణ గారి అవార్డ్స్ తీసుకుంటున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. స్టేజ్ మీద అందరితో పాటు ఈ వేదికని పంచుకుంటున్నందుకు. సుబ్రాజు గారు, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.